రాజకీయాలకే పనికిరాను అంటే డబ్బున్న అహంకారమా మదమా అని అడుగుతా ఉన్నా. ఒకవేళ నిజంగా ప్రసన్న అన్న మీకు తప్పుని మాట్లాడని భావిస్తే, మీ క్యారెక్టర్ అసోసియేషన్ మీరు భావించుంటే కోర్టుకేసుకోండి, డిఫమేషన్ వేసుకోండి, లేకపోతే కేసు కట్టుకోండి. అంతేగాని కేసు కట్టుకోండి, డిఫమేషన్ వేసుకోండి, రాజ్యాంగబద్ధంగా ఏం చేయాలో చేసుకోండి. మేము డబ్బులున్నాయి, మేమంతా పెద్ద మనుషులుగా చలామణి అయ్యేదానికే, మేము సేవ చేయడానికి ఇదే మీరు సేవ చేసేది ఇదేనా అంటున్నా. నెల్లూరు జిల్లాలో చేయని రౌడీజం, గుండాయిజం, గంజాయి బ్యాచ్లు పెట్టుకొని నలుగురికి డబ్బులు ఇచ్చి తాగిచ్చి ఈరోజు ప్రసన్న ఇంటికి పంపించడం నిజంగానే ఈరోజు జిల్లా చూస్తూ ఉంది. ఒకటి మాత్రం చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ఎంత పెద్దోళ్ళైనా, వేల కోట్ల అధిపతి అయినా వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నాం, నువ్వు దూసిన కత్తే, మేము దూసిన కత్తే, గుర్తుపెట్టుకో. నీకు కూడా దిగద్ది, మాకు దిగింది, మీకు కూడా దింపే శక్తి మాలో ఉందని చెప్తా ఉన్నాం. డబ్బు ఒకటే కాపాడద్ది, డబ్బు ఎలా ఇస్తాడు. మీరు డబ్బు ఇచ్చి మనుషులను కొనుక్కోవచ్చేమో, అభిమానంతో మనుషులను కొనుక్కోగలం. అభిమానంతో మనుషులు నిలబడే శక్తి మా నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, ప్రసన్నకు ఉంది, ఆ కుటుంబానికి ఉంది. ఇది నిజంగా పిరికి బంద చర్య, సిగ్గులేని చర్య. వాళ్ళ కుటుంబం ఎవరు లేనప్పుడు, మహిళలు అది కాకుండా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు దాడి చేయటం అసలు ఇంక ఏ జాతి చేయగలుగుతుంది? నిజంగా ఎవడో మగోడు నేను కొట్టానని చెప్పండి, నేను వచ్చాను ఇంటి మీదకి దాడి అని చెప్పి చేయించా మగోడు ఎవడో ముందుకు చెప్పండి. ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతమ్మ, లేకపోతే చెంచాగాల అనుచరుల గంజాయి బ్యాచ్లు ఎవడో చెప్పండి బయటకు వచ్చి. మేము పురమాయిస్తే వచ్చాం చెప్పండి, అదేదో తెలుసుకుంటాం. అంతేగాని ఇట్లాంటి చేత కానీ మళ్ళీ ఏదైనా అంటే ఇంకోరంటే దాని ఇంకో రకంగా తీసుకెళ్తారు. ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా వాళ్ళు ఎవరో పోలీస్ యంత్రాంగం, ఎస్పీ గారు కూడా చెప్తా ఉన్నాం, కలెక్టర్ గారు కూడా చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతమ్మ, మీకు సిగ్గు శరం ఉంటే ఇట్లాంటి ఘటనకి రాజీనామా చేయండి నైతికంగా, లేదా ఒప్పుకోండి, మేము చేసాను మొగోళ్ళకి ఒప్పుకోండి. ఇట్లాంటి నిజంగా ఇంకే చర్య కరెక్ట్ కాదు. తప్పకుండా ప్రతి చర్య ఉంటుంది. అందరం అండగా ఉన్నాం అన్న కుటుంబానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన, కార్యకర్తల పక్షాన, నాయకుల పక్షాన అందరం కూడా ఉంటాం. తప్పకుండా దీనికి మూల్యం ఖచ్చితంగా చెల్లిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏం చేస్తా ఉన్నాం ఈరోజు ప్రసన్న కుటుంబానికి మీదకి వచ్చిన వాళ్ళ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద, ప్రశాంతమ్మ మీద హత్యాయత్నం కేసు, అటెంప్టివ్ మర్డర్ 302 నమోదు చేసి తీరాల్సిందే. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం కూడా దీని 302 కాదు, 307 అటెంప్టివ్ మర్డర్ కింద 307 కట్టి తీరాల్సిందే. వాళ్ళ కేసు మీద, భార్యాభర్తల మీద కేసు ఇల్లు కాకుండా ఎవరైతే పాల్గొన్నారో ఆ నాయకులందరి మీద కూడా ఖచ్చితంగా కేసు కట్టి తీరాల్సిందే అని ఈరోజు తెలియజేస్తా ఉన్నాం.